ఈరోజు మనం జల్ల చేప పులుసు పెడతామండి. చూడండి ఎలాగ పెడతాను చూడండి. ఇవన్నీ జల్ల ముక్కలండి. ఇవన్నీ జల్ల అంటారండి ఈ చేప. ముందుగా మనం కొలుసుకోవాలండి చేపలకి. తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఈ మాత్రం మెంతులు వేసుకోవాలండి, ఎక్కువ కాదండి, చేదిస్తుంది. కొంచెం మెంతులు వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలండి. కొంచెం కళ్ళుప్పు అండి. ఇలా నిలువుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం అన్నీ ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి. అంటే కలిపి పెట్టాలండి. నేను ఎటువంటి గరం మసాలాలు వాడనండి. ఇప్పుడు కలిపి పెట్టుకోవాలండి. మనం వేరువేరుగా వేయకూడదండి. మొత్తాన్ని మనం కలిపి పెడితేనే దాని నీచు వాసన ఏమైనా అయినా మొత్తం అంతా పోతుందండి. నేను గ్యాస్ లేదు కదండి, స్టవ్ ఎలక్ట్రానిక్ స్టవ్ తీసానండి. ఇండక్షన్ స్టవ్ పైన నేను ఈ కూర చేస్తున్నానండి. మరి గ్యాస్ అయితే అందుబాటులో లేదు కదా, అందుకని కొంచెం లేట్ అవుతుంది రావడం. చూసారా, దీని మీద పెట్టేస్తాను. ఇది చూసారా, ఒక 3 టమాటాలు కట్ చేసానండి. ఇలా వేసుకోవాలేమో, వేగా మగ్గిపోతుందండి. వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి చేపల్లో. చూడండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారా, గ్యాస్ లేదండి. గ్యాస్ లేకపోయినా ఎక్కడో మూలనున్న ఇండక్షన్ స్టవ్ తీసి చేపల పులుసు పెట్టానండి నేను ఈ స్టవ్ మీద. ఎలాగుందో కామెంట్ చేయండి చూసి.